ఎందుకీ ఫ్రెండ్స్ ఫుట్బాల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంది అయితే ఇష్టపడతారు. ఎందుకంటే ఫుట్బాల్ ఇచ్చే కిక్ అలాంటిది. రీసెంట్‌గా ఫీఫా వరల్డ్ కప్‌లో జరిగిన స్పెయిన్ వర్సెస్ కేప్ వెర్డే మ్యాచ్ చూస్తే మీకే ఆ విషయం క్లియర్‌గా అర్థమైపోతుంది. ఒకవైపేమో స్పెయిన్, వీళ్ళు ఫుట్బాల్‌లో జెయింట్స్, స్టార్ ప్లేయర్స్ అయితే ఉంటారు. వరల్డ్ క్లాస్ అటాకర్స్ కూడా ఉన్నారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఏమనుకున్నారంటే స్పెయినే ఈజీగా గెలుస్తుంది. కానీ ఇప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. స్పెయిన్ అటాక్ చేస్తుంది. మళ్ళీ అటాక్ చేస్తుంది. ఇంకా అటాక్ చేస్తుంది. గోల్ పడిపోతుందనుకునే లోపు అక్కడే ఒక మనిషి అడ్డుగా నిలిచాడు. కేప్ వెర్డే గోల్ కీపర్ వోజిన్హా. లిటరల్లీ అతను గోల్ సేవ్ చేస్తున్నంత సేపు గూస్ బంప్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఒక స్టేజ్ లో గోల్ ఎప్పుడు పడుతుందో అని కాదు, వోజిన్హా ఇంకో సేవ్ చేస్తాడా లేదా అనేది ఎక్కువ ఎదురు చూశారు. 90 మినిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఫైనల్ విజిల్ పడింది. స్కోర్ బోర్డ్ చూస్తే స్పెయిన్ 0, కేప్ వెర్డే 0. చెప్పాలంటే ఆ మ్యాచ్ అయితే డ్రా అయితే అయింది. కేప్ వెర్డే అయితే గోల్ కొట్టలేదు, స్పెయిన్ ని గోల్ కొట్టనివ్వలేదు. కానీ అక్కడ అసలైన విన్నర్ ఎవరంటే వోజిన్హా. అందుకే ఫుట్బాల్ లో హీరో అంటే గోల్ కొట్టినవాడు మాత్రమే కాదు, గోల్ ఆపినవాడు కూడా హీరో అవ్వచ్చు. ఇలాంటి మ్యాచెస్ చూస్తేనే కదా గూస్ బంప్స్ వస్తాయి. కాబట్టి ఫీఫా వరల్డ్ కప్ ని ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఫుట్బాల్ కి. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ క్రికెట్లోనే కాదు, సినిమాలోనే కాదు, ఫుట్బాల్లో కూడా కనిపిస్తాయి. మన ఇండియా నుంచి కూడా ఏదో ఒక రోజు ఇలాంటి వరల్డ్ కప్ హీరో పుట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. మనం ఇప్పుడు ఫుట్బాల్ ని ఎంతలా సపోర్ట్ చేయాలంటే దెబ్బకు నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్ లో ఇండియా సెలెక్ట్ కావాలి ఫ్రెండ్స్. అట్లా సపోర్ట్ అయితే చేయాలి. కాబట్టి అందరైతే ఫుట్బాల్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటాం మళ్ళా.